హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందు ఒక కొత్త స్టోరీతో వచ్చాను. స్టోరీ మొదలు పెట్టే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్ని సపోర్ట్ చేసినట్టు అవుతుంది, నన్ను కూడా ఎంకరేజ్ చేసినట్టు అవుతారు. దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారు పార్ట్ 1 చూసిన తర్వాత చూడండి, అప్పుడే మీకు వీడియో క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా పదండి మన దయ్యాల ప్రపంచంలోకి. భయంకరమైన తుఫాను నుంచి ఆ యక్షిని వికృతమైన రూపంలో విపరీతంగా అరుస్తూ వస్తుంది. అదంతా చూసి త్వరగా పదండి అంటూ గుడి గంటలు వినిపిస్తున్న వైపు వెళ్ళాము. మేము అనుకున్నట్టే అది కాళికామాత గుడి కావడంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గుడి ధ్వజస్తంభానికి చేరుకున్నాము. అలా గుడిలోకి అడుగు పెట్టడంతోనే అప్పటిదాకా కురుస్తున్న వర్షం ఆగిపోయింది. గుడిలో ఉన్న నీళ్లు తాగి ఊపిరి పీల్చుకున్నాము. మమ్మల్ని గమనిస్తున్న గుడి పూజారి గారు, రండి బాబు, పెద్ద గండానే దాటి వచ్చారు అంటూ దేవుడి సన్నిధిలోకి తీసుకుని వెళ్ళి మమ్మల్ని కూర్చోబెట్టాడు. గుడిలో ఉన్న కుంకుమని మా నుదుటిపై రాసి, ఇంకా మీకు ఏం భయం లేదు, ఆ యక్షిని ఇక్కడికి రాలేదు అన్నాడు. అదంతా ఆశ్చర్యంగా చూస్తున్న నేను, పూజారి గారు, మేము ప్రమాదంలో ఉన్నట్టు మీకెలా తెలిసింది అని అన్నాను. దానికి ఆయన నవ్వుతూ, ఈ వర్షమే బాబు మాకు ముందే జరిగే అనర్థాలను తెలుపుతుంది. ఈ భీకర వర్షాన్ని చూసి ఎవరో ప్రమాదంలో ఉన్నారు అని తెలిసి వచ్చాను, అందుకే ముందు హెచ్చరికగా ఈ గంటలను మోగించాను అని అన్నాడు పూజారి. అది విని మేమందరం పూజారి వైపు చూసి కృతజ్ఞతలు తెలుపుతూ, మీరు లేకుంటే ఈ భయంకరమైన అడవిలో ఎటు వెళ్లాలో తెలియక ఆ యక్షిని చేతిలో బలి అయ్యే వాళ్ళం అని చెప్పాము. మాలో ఉన్న దిగులుని చూసి, మీరంతా క్షేమమేనా బాబు అని అడిగారు పూజారి. దానికి మేమంతా కొంతసేపు నిశ్శబ్దంగా ఉండి, లేదు పూజారి గారు, మాలో ఒకడైన మా మిత్రుడు ఆ యక్షిని మాయలో చిక్కుకున్నాడు అని అన్నాడు కార్తిక్. అప్పుడు ఆ పూజారి కాళికామాత వైపు చూస్తూ, అమ్మా జగజ్జనని, ఆ యక్షిని ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటుంది? తల్లి, నీ సన్నిధిలోనే ఆ పిశాచి మారణకాండ సృష్టిస్తుంది, తన శక్తులను ఆపడం అనివార్యమా అని వేడుకున్నాడు. ఇంతలో నా పక్కనే ఉన్న రిషి, పూజారి గారు, ఆమె ఎందుకని అందరినీ చంపుతుంది అని అడిగాడు. ఇది ఈనాటిది కాదు బాబు, చాలా కాలం క్రితం చేతబడులలో ఉండే బాణామతి లాంటి భయంకరమైన విద్యలు అభ్యసించిన సాధువులు తమ స్వార్థానికి ఈమెను ఆవాహనం చేసుకొని ఈ అడవిలో వదిలిపెట్టారు. సాధారణంగా ఆ యక్షిని కామం తారాస్థాయిలో ఉంటుంది. మగవారి కామాన్ని తన ఆసారాగా చేసుకుని రాత్రి వేళ ఈ అడవి గుండా వెళ్లే మగవారిని తన అందంతో కవ్వించి వాళ్లతో శృంగారం జరిపి రక్తాన్ని జలగలా పీల్చుకొని తాగేస్తుంది అని అన్నాడు పూజారి. అది వినగానే, అంటే మా ఫ్రెండ్ బుచ్చిని ఇలాగే చంపేస్తుందా అని పూజారితో అడిగాను. దానికి పూజారి అవును అని తల ఊపాడు. అది చూసి మా శరీరం అంతా చల్లటి చెమటలు పట్టాయి. మా గుండె బాధతో నిండిపోయింది. నాకు తెలుసు బాబు, మీరు పడే బాధ ఎలా ఉంటుందో, ఎందుకంటే నేను కూడా నా కుటుంబ సభ్యులను కోల్పోయాను. మీరు ఇప్పుడే ఆ రాక్షసి బారి నుండి ప్రాణాలతో బయటపడ్డారు, అదే సంతోషం. ఇక దాని గురించి ఆలోచించడం మానేసి నాతో మా ఊరికి రండి అని పూజారి వాళ్ళ ఊరు రామాపురానికి తీసుకువెళ్ళాడు. పూజారి గారు లాంతర్ వెలుగులో ముందుకు వెళుతుంటే మేమందరం అతని వెనకాలే వెళుతున్నాం. అలా వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో, పూజారి గారు, ఆ యక్షిని మగవాళ్లను మాత్రమే చంపుతుందా, ఆడవాళ్ళని ఏమి చెయ్యదా అని అన్నాడు కార్తిక్. దానికి ఆయన చిన్నగా నవ్వి, దయ్యాలకు భూతాలకు ఆడామగానే తేడాలు ఉంటాయా, నాకు తెలిసి ఒక సంఘటన చెబుతా వినండి అంటూ చెప్పడం మొదలు పెట్టారు పూజారి గారు. చాలా కాలం క్రితం మా ఊర్లో ఉండే ఒక రైతు తన సరుకులను అమ్మడానికి వేరే ఊరి మార్కెట్కు వెళ్ళాడు. అయితే సరుకులు అమ్ముకొని తిరిగి వచ్చేసరికి చీకటి పడింది. మా ఊరికి తిరిగి రావాలంటే ఈ అడవిని దాటాలి, కానీ యక్షిని భయం అతన్ని ఆ అడవి దాటనివ్వడం లేదు. కానీ ఆ రాత్రి ఎలాగైనా అతను ఆ అడవిని దాటాలనుకున్నాడు. అలా ఆలోచిస్తున్నప్పుడు అప్పుడే తనకి ఒక ఆలోచన తట్టింది. ఆ యక్షిని మగవారినే కదా చంపుతుంది, ఇప్పటి వరకు ఆడవాళ్ళని ఏం చెయ్యలేదు,
అయితే నేను ఆడవారిలా వేషం వేసుకుని వెళ్తే నేను సురక్షితంగా ఈ అడవిని దాటవచ్చు అని అనుకున్నాడు. అయితే నేను ఆడవారిలా వేషం వేసుకుని చీర కట్టుకొని ఆడవాళ్ళలా రెడీ అయ్యి మాయాపురం అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళాడు. అయితే అతని అదృష్టమో లేక యక్షిని దురదృష్టమో అతను ఆ అడవిని సురక్షితంగా దాటి ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో వాళ్ళు, ఊరి వాళ్ళు ఆ విషయం తెలిసి చాలా ఆశ్చర్యపోయారు. యక్షినిని ఇలా పిచ్చిదానిలా చేసి అడవి దాటొచ్చని ఊరంతా ప్రచారం చెయ్యడం మొదలుపెట్టాడు. ఊరి ప్రజలందరూ అలా చెయ్యడం ప్రమాదమని చెప్పిన మాట వినలేదు. మరుసటి రోజు కూడా సరుకులు అమ్మి రాత్రి సమయంలో ఆడవారిలా చీర కట్టుకొని అడవిలో నుండి తిరిగి వస్తున్నాడు. ఆ రోజు అమావాస్య రాత్రి ఒంటరిగా ఆడవేషంలో అతను అడవిలో నడుస్తూ వస్తున్నాడు. ఇంతలో అడవి అంతా మల్లెపూల వాసన రావడం మొదలైంది. ఆ వాసనకి అతనిలో భయం మొదలైంది. కానీ బయటికి కనిపించకుండా నడుస్తూ ముందుకు వెళుతున్నాడు. ఒకవేళ యక్షిని నన్ను చూసినా ఆడది అనుకుని వదిలేస్తుంది అని అనుకుంటూ కొంచెం ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళుతున్నాడు. అలా అతను అనుకున్న కొన్ని క్షణాలకే వర్షం మొదలైంది. వర్షం అంటే యక్షిని రాకకు హెచ్చరిక. కానీ అతను సాధారణ వర్షమేమోనని అనుకున్నాడు. అయితే అది సాధారణ వర్షం కాదు అని అతనికి తెలియడానికి ఎక్కువ సమయమేమీ పట్టలేదు. ఆ అమావాస్య రోజు కామ కోరికలతో అడవంతా అరుస్తూ తిరుగుతున్న యక్షినికి అతను కనిపించడంతో విపరీతంగా అరుస్తూ అతని ముందుకు వచ్చింది. కానీ అతన్ని చూసిన ఆ యక్షిని ఆడది అనుకుంది. ఇంకా ఆమె కోపం చల్లారక మరింత ఎక్కువై తన మెడను కురికి చంపేసింది. అంటే దానర్థం ఆడవారైనా మగవారైనా ఆమె వదలదు. మగవారైతే శృంగారం జరిపి వారి రక్తాన్ని తాగుతుంది, అదే ఆడవారైతే మెడ కొరికి చంపేస్తుంది అని అన్నాడు పూజారి. అది విన్న మాకు గుండెల్లో వణుకు పుట్టింది. అలా మాట్లాడుతూ పూజారి వాళ్ళ ఊరికి చేరుకున్నాము. ఆ రోజు రాత్రి కొద్దిగా విశ్రాంతి తీసుకొని ఉదయాన్నే పూజారి దగ్గరకు వెళ్ళి ఇక మేము అడవికి వెళ్ళి మా ఫ్రెండ్ని వెతుకుతాం అని చెప్పాం. దానికి పూజారి గారు సరే అని చెప్పి ఆ ఊరిలో ఉండే కొంతమందిని మాతో పంపించాడు. మేమందరం బుచ్చి కోసం అడవిలో వెతుకుతూ తిరుగుతున్నాం. అలా వెతుకుతున్నప్పుడు ఒక చెట్టు కింద బుచ్చి బట్టలు లేకుండా పడి ఉన్నాడు. అతని శరీరం అంతా నల్లగా మారి ఉంది. మెడ దగ్గర కొరకడం వల్ల రక్తపు మరకలు ఉండడం కనిపించింది. కానీ శరీరంలో ఒక్క బొట్టు రక్తం కూడా లేదు. రక్తమంతా ఆ యక్షిని పీల్చి తాగేసినట్టుగా ఉంది. పూజారి గారు ఆ శవాన్ని ఊర్లోకి తీసుకురావద్దు అని చెప్పడంతో అడవిలోనే దహనం చేసి వచ్చేశాం. అలా కొన్ని రోజుల తరువాత ఒకరోజు నేను నా ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుని రాత్రి 10 గంటలకి ఒంటరిగా డ్రైవ్ చేసుకుంటూ తిరిగి వస్తున్నాను. అలా వస్తున్నప్పుడు ఎదురుగా కొంచెం దూరంలో ఎవరో ఒక అమ్మాయి కనిపించడంతో కంగారుగా బ్రేక్ వేశాను. కార్ దిగి బయటికి వచ్చి చూస్తే ఎవరూ కనిపించలేదు. పార్టీలో తాగేసి ఉండడం వల్ల ఎవరో ఉన్నట్టు ఊహించుకున్నా కావచ్చు. అసలు ఏమవుతుంది నాకు అని అనుకుంటూ అక్కడి నుండి నా ఫ్లాట్కి వచ్చేసాను. నేను కార్ పార్కింగ్ చేసి వస్తున్నప్పుడు మా అపార్ట్మెంట్లో ఉన్న కుక్క నన్ను చూసి పెద్ద పెద్దగా మొరుగుతుంది. దాని అరుపులతో అపార్ట్మెంట్ అంతా దద్దరిల్లింది. ఇక దాని అరుపులు భరించలేక వాచ్మెన్ వాచ్మెన్ అని గట్టిగా అరిచాను. అది విని నిద్రమత్తులో ఉన్న వాచ్మెన్ పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది సార్ అని అడిగాడు. ఆ కుక్కకి ఏమైంది, ఎందుకలా అరుస్తుంది అని వాచ్మెన్తో అన్నాను. ఏమో సార్, ఈ అపార్ట్మెంట్లో ఎవరిని చూసి మొరగదు, కానీ గత కొన్ని రోజుల నుండి మీ వైపు కానీ మీ కార్ వైపు కానీ చూస్తూ ఇలాగే అరుస్తుంది అని అన్నాడు వాచ్మెన్. అది విని కాస్త సందేహంతో ఎన్ని రోజుల నుంచి ఇలా అరుస్తుంది అని వాచ్మెన్ని అడిగాను. ఇంచుమించు ఒక 10 రోజులు అనుకుంటా సార్ అని అన్నాడు వాచ్మెన్. అంటే నేను ఆ అడవి నుండి వచ్చిన దగ్గర నుంచా అని సందేహంగా అడిగాను. అవును సార్, సరిగ్గా చెప్పారు అని వాచ్మెన్ అన్నాడు. అది విని నాకు ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఇంకా అక్కడి నుండి మెల్లగా జారుకున్నాను. కానీ ఆ కుక్క ఇంకా అలాగే అరుస్తూ ఉంది. అలా మెట్లు ఎక్కుతూ కుక్కలకి నెగిటివ్ ఎనర్జీ గుర్తించే శక్తి ఉంటుంది కదా అని ఆలోచిస్తున్నాను. అలాగే ఆలోచిస్తూ ఫస్ట్ ఫ్లోర్ దగ్గరికి వెళ్ళాను. అపార్ట్మెంట్ అంతా కరెంట్ లేదు, నల్లటి చీకటి అపార్ట్మెంట్ అంతా అలుముకుంది. సెకండ్ ఫ్లోర్ కారిడార్ చివరన ఆ చీకటిలో ఒక అమ్మాయి జుట్టు విరబూసుకొని నిల్చొని ఉంది. ఆమెను చూసిన నాకు భయంతో గుండె వేగంగా కొట్టుకుంది.
ఒక్కసారిగా అపార్ట్మెంట్ అంతా అదిరిపడేలా గట్టిగా అరిచాను. అప్పుడే కరెంట్ రావడంతో అపార్ట్మెంట్ అంతా లైట్లు వెలిగాయి. నా అరుపులను విని అందరూ బయటికి వచ్చి నన్నే చూస్తున్నారు. ఆ అమ్మాయి కూడా నన్నే చూస్తూ బొమ్మలా అక్కడే నిలబడిపోయి ఉంది. అందరినీ ఎలాగో అలా నచ్చజెప్పి లోపలికి పంపించేశాను. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, నీకేమైనా పిచ్చా? రాత్రి వేళ అంత చీకటిలో దయ్యంలా నిల్చున్నావు, ఇలా నిల్చుంటే భయం వెయ్యదా అని ఆమెపై అరిచాను. దానికి ఆ అమ్మాయి, నాకు కాదు పిచ్చి, నీకే పిచ్చి, మగాడివై ఉండి ఇంత భయపడతావా? సిగ్గులేదా? కొంచెమైనా సెన్స్ ఉందా నీకు అంటూ తిడుతూ ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇంకా అక్కడి నుండి నా రూమ్కి వెళ్ళి పడుకున్నాను. నేను అలా గాఢ నిద్రలో ఉండంగా బయట నుండి డోర్ని గట్టిగా ఎవరో కొడుతున్నారు. ఆ సౌండ్కి నిద్రలోంచి లేచి కార్తిక్ కావచ్చు అనుకుని డోర్ తీశాను. అలా డోర్ తీసి చూడగానే నా నోట మాట కూడా రాలేదు. అలా చూస్తూ గుటకలు మింగుతూ ఆశ్చర్యంతో నిండిన కళ్ళతో చూస్తూ ఉండిపోయాను. అలా కొన్ని క్షణాల తరువాత కళ్ళు తుడుచుకుని చూస్తే సెకండ్ ఫ్లోర్లో నాతో గొడవపడిన అమ్మాయి నిలబడి ఉంది. ఇంత రాత్రి సమయంలో ఎందుకు వచ్చిందో అనుకుంటూ ఆశ్చర్యంగా చూస్తున్నాను. ఆ అమ్మాయి మాత్రం ఏదో చూడకూడనిది చూసినట్టు నా వైపే చూస్తూ బిగుసుకుపోయి ఉంది. ఆమెను పిలిచి ఏమైందని అడిగాను. కొంతసేపటికి ఆ అమ్మాయి విపరీతమైన భయంతో, అర్జున్, ఇక్కడ ఎవరో ఉన్నారు, మీరు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు అని అంటుంది. ఆమె మాటలు విని నాకు చాలా భయం వేసింది. కానీ నా భయాన్ని ఆమెకు కనిపించకుండా దాచుకున్నాను. చీకట్లో తిరగడం వల్ల మీ నీడను చూసి మీరే భయపడినట్టున్నారు అని అన్నాను. అయ్యో అర్జున్, అది నా నీడ కాదు, మీకోసం తిరుగుతున్న నీడ అని అంది. దానికి ఏంటి, నా కోసమా అని భయంకరంగా అరిచాను. అవును అర్జున్ గారు, ఇందాక నాతో గొడవపడి వెళుతుంటే మీ వెనుక మీ నీడ కాకుండా ఇంకో నీడ కనిపించింది. అది చూసి భయపడి ఇంట్లోకి వెళ్ళిపోయాను. కానీ నాకు పదే పదే ఆ నీడ గుర్తుకు రావడంతో అసలు ఎవరి నీడ అని పైకి వచ్చాను. అలా వస్తుంటే మీ ఇంటి డోర్ దగ్గర ఎవరో అమ్మాయి తిరుగుతూ ఉంది. నేను రావడం చూసి సడన్గా మాయమైపోయింది అని చెప్పింది ఆమె. ఇంకా నా భయాన్ని మనసులో దాచుకుని, చూడండి, ఇందాక నేను నిన్ను చూసి భయపడినట్లే నువ్వు ఎవరినో చూసి భయపడి ఉంటావు అని అన్నాను. లేదండి, మీరు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు. ఇందాక ఆ కుక్కను చూశారు కదా, మిమ్మల్ని చూసి ఎలా అరుస్తుందో. ఆ కుక్క అలా అరుస్తుందంటే అక్కడ ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం. మీరు ఏదో పెద్ద ప్రమాదంలోనే ఉన్నారు, అర్థం చేసుకోండి, ముందు త్వరగా ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అంటుంది. ఇంకా ఆమె మాటలు వినలేక డోర్ని గట్టిగా లాక్ చేసుకుని విపరీతమైన భయంతో పడుకున్నాను. అలా కొద్దిసేపటికే మళ్ళీ తలుపులను ఎవరో గట్టిగా కొడుతున్నారు. ఇంకా అది విని నా భయం మరింత ఎక్కువైంది. తలుపులు తీయాలా వద్దా అని ఆలోచిస్తూ భయంతో ముందుకు కదిలాను. నేను డోర్ తెరవడం ఆలస్యం అవుతున్న కొద్దీ తలుపులను ఇంకా గట్టిగా కొడుతున్నారు. డోర్ దగ్గరికి వెళ్ళి ఎవరు అని వణుకుతున్న గొంతుతో అడిగాను. కానీ అటువైపు నుంచి సమాధానం రాలేదు. కాస్త ధైర్యం తెచ్చుకొని డోర్ ఓపెన్ చేద్దామని లాక్ తీశాను. అలా డోర్ని మెల్లగా ఓపెన్ చేశాను. అంతే, ఒక్కసారిగా ఎవరో నా మీద అమాంతం పడ్డారు. నా మీద ఎవరో పడడంతో స్పృహ కోల్పోయాను. అర్జున్ ఇంటికి వచ్చి అతని మీద పడింది ఎవరు? ఎవ్వరికీ కనిపించని ఆత్మ ఆ అమ్మాయికి ఎందుకని కనిపించింది? అర్జున్ వెనక తిరుగుతున్న నీడ యక్షినిదా? ఈ ప్రశ్నలకి సమాధానం 3వ భాగంలో తెలుసుకుందాం. ఈ వీడియోలో హారర్ సన్నివేశాలు తక్కువైనప్పటికీ క్లియర్గా అర్థం అవ్వడం కోసం ప్రతి సన్నివేశాన్ని వివరించాను. 3వ భాగం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, తప్పకుండా చూడండి. ఈ వీడియో చూసే ముందు డిస్క్రిప్షన్లో పార్ట్ 1 వీడియో లింక్ పెట్టాను. దయచేసి పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూడండి, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది.